ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం మీరేనమాట. మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేసేసేయటము, దూరం పెట్టేసేసేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా ఎవరైతే దూరం పెట్టేశారు, ఎవరైతే మా గురించి ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో మళ్ళీ వాళ్ళే వెతుక్కుంటూ మీకు గౌరవంగా, ప్రేమతో మీ దగ్గరకు వెతుక్కుంటూ మరీ వస్తారనమాట. కాబట్టి అదేంటనేది వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామందిలో మనం గమనించినట్లయితే ప్రేమించే అమ్మాయిల్లో అవ్వచ్చు, అబ్బాయిల్లో అవ్వచ్చు, ఇద్దరు ప్రేమించుకునేటప్పుడు ఒకరినొకరు చూసుకొని ఒకరికొకరు ఫస్ట్ నచ్చి, ఎందుకంటే మనస్తత్వాలు ఎవరికి తెలుస్తాయి, ఎవరికి తెలియదు కదా. ముందు మనుషుల యొక్క రూపాలు చూసి ఆకర్షితులు అవుతారనమాట. అబ్బాయికి అమ్మాయి నచ్చి, అమ్మాయికి అబ్బాయి నచ్చి అట్లా ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు. ఇక తర్వాత ఏంటంటే ఒకళ్ళు అతి ప్రేమను చూపించడం మొదలు పెడతారనమాట. అంటే నువ్వంటే పిచ్చి, నువ్వు లేకుండా బతకలేను, పద్దాలు నువ్వే గుర్తొస్తున్నావు, పక్కన ఎదురుగా ఉండి మాట్లాడుతూనే ఉంటారు, లేకపోతే ఫోనులు చేసుకుంటానే ఉంటారు. ఆ ఫోనుల్లో ఎదురుగా వచ్చినప్పుడు ఫోనుల్లో ఏ మాటలు, ఎదురుగా వచ్చినప్పుడు ఏ మాటలు, పద్దాలు నువ్వే గుర్తొస్తున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా, లేచావా, గుడ్ మార్నింగ్లని, గుడ్ నైట్లని, ఇట్లా ఒక సైడ్ నుంచి ఏంటంటే కొంచెం రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువైపోయిద్ది అనమాట. అలా ఫస్ట్లో ఏంటంటే సరేలే అంటే ఇష్టంతో అట్లా చేస్తున్నారులే అని చెప్పేసి ఫస్ట్లో యువతల వాళ్ళు కొంచెం నార్మల్గా రిసీవ్ చేసుకుంటారు. తర్వాత ఇక అది వాళ్ళకి ఏంటంటే విసుగ్గా మారిపోయిద్ది అనమాట. అంటే పద్దాల మెసేజ్లు ఎక్కువగా రావటము, ఎక్కువగా కాల్స్ రావటము, ఎదురుగా మనిషి ఉన్నప్పుడు కూడా అతి ప్రేమను చూపించడం, ఓవర్గా రియాక్ట్ అవ్వటం. అంటే వాళ్ళని అవతల వాళ్ళది తప్పని చెప్పి ఇక్కడ మనం అనట్లేదు. వాళ్ళ మనసులో అలాగే మీ గురించినటువంటి ప్రేమ ఉంటుంది. అయినా కానీ మీరు దాన్ని అతిగా వ్యక్తం చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళకి ఒక అలుసు అభిప్రాయం అనేది ఏర్పడుతుందన్నమాట. అలాంటివి మొదట్లో బాగానే చూసిన తర్వాత ఏంటంటే ఇక వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏంటి మరీ ఓవర్గా చేస్తుంది, మరీ ఏమన్నా కరువులో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తుంది, అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, కరువులో ఉన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారేంటి, లేకపోతే పని పాట ఏమీ లేదా, పొద్దుగూకులేంటి, పద్దాకలు ఏంటి, ఓ పక్కన మాట్లాడుతూనే ఉంటున్నావు కూడా మరి ఓవర్గా. ఇప్పుడు ఏదైనా సరే అతి అనేది ఏ విషయంలో కూడా ఎక్కువ అనేది అవ్వకూడదనమాట. అతి ఎక్కువైతే అనార్థాలకే దారితీస్తుంది. అతి ప్రేమ, అతి కోపము, ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైద్ది, తినగలుగుతామా? కాఫీలో కానీ టీలో కానీ పంచదార ఎక్కువైద్ది, తాగగలుగుతామా? అలాగే ప్రేమ అయినా సరే అంతేనమాట. కాబట్టి మీరు చూపించేటటువంటి అతి ప్రేమ కూడా అవతల వాళ్ళకి ఏంటంటే విసుగ్గా ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక పనుల్లో ఉంటారు, మీరేమో పద్దాకులు మెసేజ్లు పెట్టి మళ్ళీ దానికి రిప్లైలు ఇవ్వలేదని అడగటము, మేము గుర్తు రావట్లేదా, మాకు నువ్వు పద్దాలు గుర్తొస్తున్నావు, నీకు మేము గుర్తు రావట్లేదా అని అంటే వాళ్ళకు పనులు ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు రిప్లైలు ఇస్తారు. అసలు అవతల నుంచి రిప్లై వచ్చేదాకా ఆగాలిగా. రిప్లై వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు పనుల్లో ఏదో ఒక పనుల్లో బిజీగా ఉండటం ఏదో ఒకటి జరిగిద్ది కదా, రిప్లై వచ్చేదాకా ఆగాలిగా. ఈలోపే టక్క మని 10 మెసేజ్లు 20 మెసేజ్లు పెట్టుకొని వాళ్ళు చూడలేదు, చేయట్లేదు ఏంటంటే ఇంకా అవతల అర్థమైపోయింది. ఖాళీగా కూర్చున్నారు, పొద్దుగూకులు అతి చేస్తున్నారు, మైండ్ పని చేయట్లేదను, వామ్ము ఏంటి ఓవర్ ఏంటను అవతల వాళ్ళకి ఏంటంటే ఒక తక్కువ అభిప్రాయం అనేది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. అది మీ ప్రవర్తన వల్లే. అలా ఇప్పుడు మీరు అదే రెస్పాన్స్ ఇప్పుడు మీరు ఎలాగైతే చేస్తున్నారో అవతల వాళ్ళు ఇలాగే మీ వెంట పెడితే మీకు ఎలా అనిపించిద్ది? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీరు తక్కువ చూపు చూస్తాం మొదలు పెడతారా లేదా? వాళ్ళు కూడా ఇట్లాగే పదే మెసేజ్లు పెట్టి కాల్స్ చేస్తుంటే మీకు విసుగ్గా ఉండదా? అవతల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువగా వెంటబడుతున్నారు. అలాగే మీరు సైలెంట్గా ఉంటే అవతల వాళ్ళు ఎక్కువగా వెంటబడతాం అట్లా వచ్చిద్ది. అలా కాబట్టి ఎప్పుడూ కూడా అలా చేయకూడదనమాట. ఒక మెసేజ్ ఇచ్చారు, రిప్లై ఇచ్చేదాకా మీరు ఆగాలన్నమాట. కాల్ చేశారు, మిస్డ్ కాల్ పడింది, చూస్తారు, చేస్తారు, అట్లా వెయిట్ చేయాలి. కంట్రోలింగ్ అనేది అవతల వ్యక్తిలో ఉన్నప్పుడు మీ దగ్గర ఆ కంట్రోలింగ్ అనేది ఎందుకు ఉండట్లా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కల మనస్తత్వాలు కొంచెం స్పీడ్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతారు. అది మీకు అర్థమైద్ది, ఆటోమేటిక్గా అర్థమైనప్పుడు పొరపాట్లు చేయటం సహజమే. అర్థమైనప్పుడు దాన్ని తెలుసుకొని ఆగిపోవాలి. అట్లా కాకుండా మరి అతిగా చేస్తే ఏంటంటే వాళ్ళు దూరం పెట్టేసేయడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. వాళ్ళు కలవాలి అని అంటే ఏం చేయాలని చూసే ముందర ఒక్కసారి ఇది వినండి.
మీకేదైనా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషన్, రాజకీయము, కోర్టు సమస్యలు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా మీకేమున్నా సరే ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ద్వారాగా ఆ సమస్యలన్నింటికీ కూడా సరైనటువంటి పరిష్కారం అనేది దొరుకుతుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ రాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే గురువు గారి ద్వారాగా చక్కని పరిష్కారం అనేది అందుతుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పొరపాట్ల వల్లే వాళ్ళల్లో ఆ మర్చిపోవటము, పక్కన పెట్టేసేయటము, అవాయిడ్ చేసేయటం అనేవి చేయటానికి మీరే కారణాలన్నమాట. మరి వాళ్ళు మామూలుగా మీరు ఎంతైతే అంటే వాళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు వాళ్ళ మీద పీకుతానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉండేటటువంటి కండిషన్ మీకు బాగా నచ్చింది. మరి వాళ్ళు అలాగ సైలెంట్గా ఉంటుంటే, కామ్గా ఉంటుంటే మీకు నచ్చుతున్నప్పుడు మరి మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే మీరు కూడా వాళ్ళకి నచ్చుతారు కదా, వాళ్ళు కూడా మీకు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు కదా. కాబట్టి అలాగ చెయ్యాలి. కానీ పొరపాట్లు అనేవి ఇవి సరి చేసుకోండి. అది మీలో ఉన్నటువంటి పొరపాట్ల వల్లే అవతల వాళ్ళకి అవకాశంగా మారుతుందన్నమాట. మరి వాళ్ళని ఎలా మీ దారిలోకి తీసుకొచ్చుకోవాలి? ఇప్పుడు ఇక ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొంతమందికి పూర్తిగా దూరం పెట్టేసిన వాళ్ళు, కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట. కానీ వీళ్ళకి ఏంటంటే పదే పదే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు ఫోనులు చేయకపోయినా ఫోనులు చేస్తూ ఉండటం, మెసేజ్లు చూడకపోయినా మెసేజ్లు పెడతా ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. మరి అవతల వ్యక్తిని మరి దారిలోకి తీసుకొచ్చుకోవాలి. అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పేసి అంటే మీరు ఇలా చెయ్యండి. అది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఒక మెసేజ్ అనేది పెట్టిన తర్వాత అవతల నుంచి రిప్లై వచ్చేదాకా ఆగండి. తొందరపడి వెంటనే ఈలోపే 100 మెసేజ్లు పెట్టొద్దు. ఏదైనా సరే మనిషికి ఓర్పు, నిదానం అనేది చాలా అవసరము. తొందరపడితే మాత్రం ఖచ్చితంగా అవమానాల పాలు అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. చిన్నోళ్ళు కాబట్టి ఎవరికైనా సరే కొంచెం స్పీడ్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే వెయిట్ చేస్తారు, కొంతమంది వెయిట్ చేయలేరు. కానీ ఎప్పుడైనా సరే ఓర్పుగా, నిదానంగా ఉంటే మీకు రెస్పెక్ట్ అనేది పెరిగిద్ది మీరు ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర. ఎందుకంటే ఇలా మీరు చేసేటటువంటి తెలిసి తెలియని పని వల్ల, అంటే అతిగా ప్రేమించడం వల్ల వాళ్ళు పూర్తిగా దూరం పెట్టేసేస్తే మళ్ళీ బాధపడేది కూడా మీరే. అలా కాకుండా మీరు నార్మల్గా ఉంటే వాళ్ళు మీతో నార్మల్గా ఉంటారు. ఎందుకంటే కొంతమందికి అలా అతి అనేది నచ్చదన్నమాట. కొంతమంది ఏంటంటే సింపుల్గా ఉంటారు. వాళ్ళకి ప్రేమ ఉంటుంది, మనసులో ఉంటుంది, కానీ పైకి సైలెంట్గా ఉంటారు. అవి చూపించేటటువంటి సందర్భాల్లో ఆ ప్రేమను బయట పెడుతూ ఉంటారనమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళకి టైం ఇవ్వాలి. మీరు ఈలోపు చాలా దారుణంగా మీకు అసలు మేమంటే ఇష్టం లేదు, మమ్మల్ని మర్చిపోయారు, అసలు గుర్తే రాము, అది ఇది అని చెప్పి ఇలాంటివి పెడితే ఏముంటుంది? ఇక అవతల వాళ్ళలో ఇంకా దూరం పెంచుకోవటం తప్ప. కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయొద్దు. మీరు సైలెంట్గా కామ్గా ఉండండి. పెట్టారు, రిప్లై ఇచ్చేదాకా ఆగండి. కాల్ చేశారు, మిస్డ్ కాల్ వాళ్ళు చూస్తారు కదా, మళ్ళీ వాళ్ళు కాల్ చేసేదాకా ఆగండి. ఏదైనా సరే లిమిట్గా ఉండండి. ప్రేమను ప్రేమ అంటే ఇక్కడ తగ్గించుకోమని కాదు. ప్రేమ అంటే అచ్చంగా 24 గంటలు మాట్లాడుకోవటము, 24 గంటలు ఒకళ్ళెదురుగా ఒకళ్ళు కూర్చోవటమో కాదు ప్రేమ అంటే అది నమ్మకము మనసులో ఉండాలి. ఎక్కడ ఉన్నా సరే ఆ మనిషినే తలుచుకుంటా, అలాగే నమ్మకంగా ఉండటము, వాళ్ళ ఆలోచనలతో ఉండటము, పనులు కూడా చేసుకోవాలి. పనులన్నీ కూడా పక్కన పెట్టి చేస్తే మీకే విలువ అనేది ఉండదన్నమాట. కాబట్టి అవతల వాళ్ళు ఒక గౌరవంగా మిమ్మల్ని ఇష్టపడేటట్లుగా మీకంటూ ఒక ఇదిని ఏర్పాటు చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీకు విలువిస్తారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి. ప్రేమను చూపించేటప్పుడు చూపించాలి, కానీ పొద్దుగూకులు ఇక అదే గోలలో ఉండాలి అని అంటే మాత్రం మళ్ళీ వాళ్ళు దూరం, కొంతమందికి నచ్చక దూరం పెట్టేస్తారు. పెట్టేసినప్పుడు మళ్ళీ మీ బాధపడేది కూడా మీరే. కాబట్టి మరి అది లాంగ్ గ్యాప్ అయితే కొంతమంది అసలు కలుసుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ఆ అతిని భరించలేరు. ఆ అతి ఏంటంటే విసుగ్గా ఉంటుంది అనమాట. అదొక ఇదిలాగా తలనొప్పిలాగా అనిపించిద్ది అనమాట. కాబట్టి అలా ఎప్పుడు కూడా వద్దు. వాళ్ళకు కూడా మీ విలువ అనేది తెలియాలి, అర్థం అవ్వాలి. ఎక్కువగా మాట్లాడితేనే ప్రేమ చూపించినట్లు, ఎక్కువగా మెసేజ్లు చేస్తేనే, ఫోన్లు చేస్తేనే ప్రేమ చూపించినట్లు అట్లా కాదు. ఎంతమంది అలా చేసిన వాళ్ళు, దూరమైన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లు అనేవి మీరు సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రేమించిన వాళ్ళు మీ దారికి వస్తారు, మీ సొంతం అవుతారు. సైలెంట్గా ఉండండి, తక్కువ మాట్లాడండి, తక్కువగా రెస్పాన్స్ అవ్వండి, అప్పుడు తక్కువగా రియాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు విలువ అనేది ఎక్కువ పెరిగిద్ది అనమాట. కాబట్టి అలా చేయండి. ఎందుకంటే నిజంగా ప్రేమించినటువంటి వ్యక్తి
ఏ చిన్న చిన్న పొరపాట్లకి ఎవ్వరు కూడా దూరం చేసుకోరు. అసలు వాళ్ళకి ప్రేమ లేదనుకోండి, వదిలించుకోవటానికి 100 కారణాలు ఎతుకుతారనమాట. మీరు అంత ప్రేమను చూపించినా వదిలేస్తారు. లేకపోతే చిన్నదేదన్నా కారణం చూపించైనా వదిలేస్తారు. కాబట్టి మీరు ఫోనులు చేయకపోతేనో, మీరు రెస్పాన్స్ అవ్వకపోతేనో వాళ్ళు వదిలేస్తారని అనుకుంటే అది వాళ్ళకి నిజంగా ప్రేమ లేనట్లే. ఇవాళ కాకపోతే రేపు ఇంకో రీజన్ వెతుక్కొనైనా వదిలేస్తారనమాట. కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయొద్దు. ఒక హద్దులు పెట్టుకోండి. అతిగా ఏది కూడా రియాక్ట్ అవ్వద్దనమాట. ఇలా చేసి కొంచెం సైలెంట్‌గా ఉండి చూడండి. ఖచ్చితంగా వాళ్ళు మీ దారికి వస్తారు. పలకరించండి. అసలు పలకరించొద్దని కాదు, పలకరించాలి. కాకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారో అలా ఉండి చూపించండి. మీకు తిరుగనేది ఉండదనమాట. అర్థమైంది కదా! ఈ వీడియో అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే తెలిసి తెలియని వయసులు, తెలిసి తెలియలేకుండా అట్లా చేస్తూ ఉంటారు. ఒకరిని సిన్సియర్‌గా ఇష్టపడే వాళ్ళకే అందరికీ ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడే వాళ్ళకి కాదు. అది గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మాటలు అబ్బాయిలకి కానీ, అమ్మాయిలకి కానీ బాగా యూజ్ అవుతాయి కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి లైక్ చేయటం వల్ల యూజ్ అవుతాయి. ఏంటి యూజు అని అనుకోవద్దు. ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఎందుకంటే చాలామంది కూడా అదే గోళల్లో పడి విలువైనటువంటి జీవితాలను, విలువైన సమయాన్ని, విలువైనటువంటి ఆలోచనలను అన్నింటినీ వేస్ట్ చేసుకుంటున్నారనమాట. ఇక జీవితం అంటే ఇక నచ్చిన వ్యక్తే అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అలా ఎప్పుడూ కాదు, అన్నీ చూసుకోవాలి. కాబట్టి మనం వాళ్ళకు ఒక లైఫ్ని ఇచ్చినట్లే. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.